పీల్చి కూడా వేయొచ్చు, మీలాంటి వారు కూడా వేయొచ్చు. వెంకటకృష్ణ గారు, కోర్టులోని ప్రతి నేరానికి బెయిల్ ఉంది, వదిలేస్తారు చిన్న చిన్న సిక్కులేసి. అయితే ఈ రోజు నేను ఎందుకు అడుగుతున్నానంటే 24 hours అని, కనీసం చేసిన వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళదే ఉందండి. నోటీస్ కి లాయర్ తో ఇంకో నోటీస్ పంపిస్తారు, అంతే. వారం రోజుల తర్వాత ఇంకోటి అయిపోతుంది. ఈ రోజు నేను అంటుంది ఏంటంటే, యాజ్ ఏ ఉమెన్ ఎమ్మెల్యే, నా దగ్గర డిఎస్పీ ఉమెన్, నా దగ్గర ఎంఆర్ఓ ఉమెన్, వీళ్ళందరూ రేపు ఉదయం బయటకు పని చేయాలంటే ధైర్యంగా నేను రావాలంటే నిజమే నేను పని చేస్తున్నాను, కానీ ఆ టైంలో అంతమంది చుట్టుముడితే ముందు మేము ఆడపిల్లలు అని మాకు గుర్తొస్తుందండి, భయపడతాం. అది ఒక పోలీస్ ఆఫీసర్ కి అయినప్పుడు 24 hours లో ముందు వాళ్ళని అరెస్ట్ చేయమని, అరెస్ట్ చేసినందుకు పంపములుగా కానీ వాళ్ళకి భయం ఉంటుంది. నోటీసులు ఇస్తే వాళ్ళు నోటీస్ ఇస్తారు. లాస్ట్ టైం ఏమైందండి, అమర్నాథ్ గారికి నోటీసులు ఇచ్చాము, ఆ నోటీసులు ఇస్తే ఆయనతో పాటు ఎంతో మంది లేడీస్ ని పంపించాడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి. లోపలికి వెళ్ళి నేను సారీ చెప్పనన్నాడు, బయటకు వచ్చాడు. ఏమన్నా అయిందా? అవును. అంటే మన యాక్షన్ కి దేర్ షుడ్ బి సమ్ రిజల్ట్. లేనప్పుడు మన యాక్షన్ జనాల్లో పలచబడిపోతుంది. రేపు ఉదయం ఇంకొక అమ్మాయి రాకపోవచ్చు, మర్చిపోవచ్చు, కానీ అంత మందిగా ఉన్నప్పుడు లేడీస్ రారు. లేడీస్ సిఐలో ఎస్ఐలో మేము రామండి, మాకు సెక్యూరిటీ లేదు, కనీసం మా మీద చేసిన వాడి మీద మేము చెప్పకపోయినా కనీసం రేపు ఉదయం వాడు ఎవడో కూడా మర్చిపోతారు. ఎవరో చింతాడు రవికుమార్ గాని లేకపోతే రామ్ మనోహర్ నాయుడు గాని, వాళ్ళని కనీసం ఒక 24 hours వాళ్ళ మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటే, యాక్షన్ తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్తారు, వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది మర్డర్ కాదు కదా, యాక్సిడెంట్ చేస్తేనే కోర్టులో ఏంటిది జైల్లో పెట్టకూడదని మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. కానీ వాళ్ళు ఈ పని చేశారని రాష్ట్రం అంతా తెలుస్తుంది మరొక్కసారి. ఎందుకంటే వాళ్ళ గుంపులోనే మీకు నాకు చేసిన వాళ్ళ పేర్లు తెలుసు. రేపు ఉదయం పలానా చింతాడ రవికుమార్ పలానా, రేపు ఉదయం వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఏంట్రా బాబు అని ఆనాలి. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని అసహ్యంగా చూడాలి. ఇంకొకటి అప్పుడు అలా చేయడానికి ఇబ్బంది పడతాడు. శిరీష్ గారు, ఇంకొక విషయము, ఇప్పుడు ఆ ఘటన జరిగిన ప్రాంతం సబ్జెక్టు కరెక్షన్ శ్రీకాకుళం ఎస్పీ గారి పరిధిలోకి వస్తుంది అనుకుంటున్నాను నేను. శ్రీకాకుళం ఎస్పీ వెరీ యంగ్ ఆఫీసర్ ఉన్నారు, చూస్తున్నాను నేను. ఆయన రియాక్షన్ ఏంటో మరి ఇప్పటి వరకు రియాక్ట్ అయ్యారా లేదా? ఐ గివ్ యూ ఎగ్జాంపుల్. ఆయన నిజంగా ఆయనకి మీరు వదిలితే హీ విల్ టేక్ అన్ యాక్షన్. ఎందుకంటే ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీలో అయింది. అప్పల్ రాజు గారు వితౌట్ పర్మిషన్ ఏదో ర్యాలీ పెడితే ఆ ర్యాలీని ఆపడానికి, ఎందుకంటే అప్పల్ రాజు గారి భార్య కూడా ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుంటే ఆ ర్యాలీని ఆపడానికి ఉమెన్ కానిస్టేబుల్ వాడారు. ఒక ఉమెన్ కానిస్టేబుల్ చెస్ట్ మీద చెయ్యేసి ఒక అప్పల్ రాజు వ్యక్తి తోశాడు. ఆ అమ్మాయి భయపడిపోయి కంప్లైంట్ కూడా ఇవ్వలే, కానీ వీడియోల్లో అవి వైరల్ అవ్వడం, సుమాటోగా తీసుకొని మా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వాళ్ళని అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కి పంపించాడు. If you leave it to him, he will. So I am requesting you and I am demanding you also. మీరు ఎస్పీ గారితో ఈ డిబేట్ అయిపోయిన వెంటనే యూ ప్లీజ్ టాక్ టు హిమ్. మీరు కంప్లైంట్ చేయండి, అవసరమైతే మీరే కంప్లైంట్ ఇవ్వండి, లేదా ఆల్రెడీ ఆయన సుమోటోగా తీసుకుంటే యాక్షన్ ఏంటనేది ఫాలోఅప్ చేయండి. ఆయన నేను చూస్తున్నాను ప్రెస్ మీట్లో వాడు